తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడతారు. ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాదనిస్తారు. పేపర్ సెట్టింగ్ అనేటటువంటిది కేవలము ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లే సెట్ చేస్తారు అనుకోవడానికి లేదు. నిజంగా తెలుగులో అటెంప్ట్ ఇవ్వడం వల్ల అభ్యర్థులకి ఇక యూపీఎస్సీ లాంటి చోట ఎవరైనా పొరపాటున కొంత ఎరాటిక్గా ఎవాల్యుయేట్ చేస్తున్నారు అని చీఫ్ ఎగ్జామినర్ కనుక గమనిస్తే ఈనాటికి కూడా యూపీఎస్సీ మీరు మెయిన్స్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే చాలా రాష్ట్రాలలో, ఫర్ ఎగ్జాంపుల్ యూపీ ఉంది, బీహార్ ఉంది, నార్త్ ఇండియాలో చాలా మంది ఇప్పటికీ హిందీ మీడియంలోనే రాస్తారు. ఖచ్చితంగా బోర్డు మా పైన అంటే తెలుగు మీడియం అభ్యర్థుల పైన ఒక పక్షపాతం చూపించింది. మమ్మల్ని కంప్లీట్గా సైడ్ చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్క్ వేసింది. హలో మెరిట్మెంట్స్, ఎలా ఉన్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకే చర్చ. నిజంగానే గ్రూప్ 1 మెయిన్స్ తెలుగులో అటెంప్ట్ ఇస్తే నిజంగానే మార్క్స్ వేయరా? వారి సమాధానాల్ని నిజంగానే ఎవాల్యూటర్స్ పరిగణలోకి తీసుకోలేరా? నిజంగా తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరుగుతుందా? అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి మనకి. ఈ సందేహాలు నివృత్తి చేయడానికి 35 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ చింతా గణేష్ సార్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా చేయడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు దయచేసి పొలిటికల్ యాంగిల్లో చూడకండి. మనకున్న సమస్య ఏదైతే ఉందో, మనకున్న సందేహాలు ఏవైతే ఉందో అవి తీర్చుకోవడానికి ఈ వీడియోని ఒక వేదికగా మీరు భావించండి తప్పితే దయచేసి పొలిటికల్ యాంగిల్లో దీన్ని చూడకండి అని నా సైడ్ నుంచి నేను వేడుకుంటున్నాను. నేను అలాగే డాక్టర్ చింతా గణేష్ సార్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే. చాలా డౌట్స్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ మార్నింగ్ ఈనాడు పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది సార్. నేను ముందు చదివి వినిపిస్తాను సార్. ఇది విన్న తర్వాత దీని నుంచి నాకు వచ్చిన డౌట్స్ ఏందనేది మీ నుండి క్లారిఫై చేసుకుంటాను. సో ఈ ఆర్టికల్ వచ్చేసి, తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడతారు. ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాదనిస్తారు. ఇది నా స్వీయ అనుభవం కూడా. తెలుగులో గ్రూప్ 1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేంటో స్పష్టతనివ్వాలి. మెయిన్స్ ఎవాల్యుయేషన్లో అనుసరించే ప్రాతిపాదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం టీజీపీఎస్సీని ఆదేశించారు. గ్రూప్ 1 ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 4 పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఎవాల్యుయేషన్ కోసం కేటాయించిన వారిలో ఎందరికీ తెలుగులో ప్రావీణ్యం ఉంది? వారికి ఏమైనా జవాబు పత్రాలు ఇస్తారా? మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా? ఒక ప్రశ్నకు సంబంధించింది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపాదికన మార్కులు కేటాయిస్తారు? తెలుగులో వాస్తవ, స్వేచ్ఛానువాదం అనే 2 రకాల అనువాదాలు ఉంటాయి. అలాంటప్పుడు వీటికి ఏ ప్రాతిపాదికన మార్కులు కేటాయిస్తారు? మొత్తం అర్హుల్లో తెలుగులో రాసి ఎంపికైన వారి వివరాలు ఉంటే ఇవ్వండి. ఇక్కడ వరకు ఒకటి నేను చదివాను సార్. నాకు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత కాదన్నా ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చేసి తెలుగులోనే వాళ్ళు అటెంప్ట్ అనేది ఇస్తారు సార్. నిజంగా తెలుగులో అటెంప్ట్ ఇవ్వడం వల్ల అభ్యర్థులకి నష్టం ఉందా? డిసడ్వాంటేజ్ అనేది ఉంటుందా? నిజంగానే సార్ తెలుగులో అసలు ఆన్సర్ రైటింగ్ అనేది రాస్తే నిజంగానే ఆన్సర్ పడవా సార్? ఎవాల్యుయేటర్లు వాళ్ళ ఆన్సర్ని పరిగణలోకి తీసుకోవడం, అట్లీస్ట్ కన్సిడర్ చేయకపోవడం నిజమా సార్? వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనము ఎవాల్యుయేషన్ ప్రక్రియను కనుక చూసినట్లయితే, ఎవాల్యుయేటర్ ఏ భాషలో రాసినా, తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన, ఉర్దూలో రాసిన, వారికి ఇచ్చినటువంటి కీ అనేటటువంటి ఫ్రేమ్వర్క్ను దృష్టిలో పెట్టుకునే ఎవాల్యుయేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు ఎఫెక్టివ్గా సమాధానం రాసినటువంటి విద్యార్థికి ఏ భాషలో రాసినా కూడా తప్పనిసరిగా మంచి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వాలి కూడా. కాకపోతే ఈ చర్చలోకి వెళ్ళే కంటే ముందు నేను అసలు ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఎంత
నిర్దిష్టంగా ఉంటుంది, ఎంత పకడ్బందీగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను నేను. సార్ దీనికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చర్చించడం జరిగింది. అవును సార్. వాస్తవికంగా భారతదేశంలో యూపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్స్కి ఒక శాంక్టిటీ అనేటటువంటిది ఉంది, దానిపైన ఒక గౌరవం అనేటటువంటిది ఉంది. వాళ్ళు ఒక పటిష్టమైనటువంటి ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి క్వశ్చన్ పేపర్కి ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ కీ అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో రూపొందించడం జరుగుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు ఒక ప్రశ్నకు సమాధానం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటటువంటి బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఒకటి రూపొందించడం జరుగుతుంది. సార్ అయితే ఈ కీ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండర్డైజ్ చేసిన తర్వాత ఎవాల్యుయేటర్స్ అందరికీ కూడా దానిపైన ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవికంగా వాల్యుయేషన్ మొదలు పెట్టే కంటే ముందు 1-2 రోజులు యూపీఎస్సిలో ఈ ప్రక్రియనే జరుగుతుంది. అంటే ఎవాల్యుయేటర్కి ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే విషయం మీద ఈ సబ్జెక్ట్ నిపుణులు ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఎవాల్యుయేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తారు. అంటే కీ 1-2 సార్లు వాళ్ళు చదివి చూసుకుంటారు. అది ఎప్పుడు కీ అనేటువంటిది దగ్గర ఉంటుంది. ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు సార్ ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ అని మనం ఎప్పుడు అంటాం. నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రతి ప్రశ్నకి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్యాటర్న్ అనేటటువంటిది ఉండదు. నేను మన ఇంతకు ముందు చర్చలో కూడా చెప్పినట్టు, ప్రతి ప్రశ్నకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే యూపీఎస్సి సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ అయినా కూడా, లేదా గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా, ఇది డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రశ్నలకు సమాధానాన్ని వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, లాజికల్గా సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనము ఆన్సర్ రాసే విషయంలో కానీ, లేదా ఎవాల్యుయేషన్ చేసే విషయంలో ఏ రకమైనటువంటి భావజాలానికి కానీ, ఏ రకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి దృక్కోణానికి కానీ ప్రాధాన్యత అనేటటువంటిది ఉండదు. అంటే ప్రశ్న అనేటటువంటిది ఏమిటి, ఆ ప్రశ్నకు ఏ రకమైనటువంటి సమాధానాన్ని రాయాలి అనేటటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఒక్కొక్క ప్రశ్న, అంటే ఆ ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని దానికి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్, తర్వాత ఆ ప్రశ్న యొక్క నేచర్ను బట్టి అక్కడ కాజెస్ గురించి రాయాలా, ఫ్యాక్టర్స్ గురించి రాయాలా, సబ్హెడింగ్స్ పెట్టి ఒక్కొక్క సబ్హెడింగ్ ఒక్కొక్క ఫ్యాక్టర్ని అనలైజ్ చేయాలన్నా, లేకపోతే పేరాగ్రాఫ్లలో అనాలిసిస్ అనేటటువంటిది, కొన్ని ఆర్గ్యుమెంటేటివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయవాదం అనేటటువంటిది పెరగడానికి కారణాలు ఏంటి, మరి ప్రాంతీయవాదాన్ని మీరు సమర్థిస్తారా, ఇలాంటి ఇప్పుడు కుల వ్యవస్థకు సంబంధించి కుల వ్యవస్థ భవిష్యత్తులో కొనసాగుతుందా, కుల వ్యవస్థను నిర్మూలించవచ్చా, కొన్ని ఆర్గ్యుమెంటేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి అటువంటప్పుడు ఒక పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, నెగటివ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, అందులో నుంచి ఏ రకమైనటువంటి కన్క్లూజన్ను మనము డ్రా చేయాలి అనేటటువంటిది ఒక పద్ధతి. కాబట్టి
ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రొడక్షన్, దానికి సంబంధించినటువంటి కొన్నిసార్లు కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ కానీ, లేకపోతే డిస్క్రిప్షన్, ఎనాలిసిస్, చివరిగా ఒక కన్క్లూజన్ అనేటటువంటి, ఒక లాజికల్ కన్క్లూజన్ అనేటటువంటిది డ్రా చేయడం అనేటటువంటిది ఉంటుంది. నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా, ప్రశ్న అనేది ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ నిర్దిష్టమైనటువంటి విధానంలో సమాధానాన్ని సమర్థవంతంగా రాయాలి. నేను ఇంతకుముందు చర్చలో కూడా చెప్పాను, ఏ భాషలో రాసినా ఒక అకాడమిక్ లాంగ్వేజ్ మరి స్పష్టంగా చెప్తున్నాను, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా ఒక అకాడమిక్ లాంగ్వేజ్ లో రాసినప్పుడు ఎగ్జామినర్ ను కొంత ఇంప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పష్టంగా రాయటం, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక భావాన్ని గురించి ఒక కాన్సెప్ట్ రాస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి ఒక అకాడమిక్ లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒక అకాడమిక్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది. అలా స్పష్టంగా రాయటం అనేటటువంటిది. రెండోది ఒకటి లాజికల్ ఆర్డర్. మనము ఆన్సర్ రాసేటప్పుడు ఏదో ఒక దాని నుంచి ఒక దానికి జంప్ కాకుండా ఒక్కొక్క అంశాన్ని చాలా వివరంగా, విశ్లేషణాత్మకంగా, చాలా బ్రీఫ్గా రాయటం. మరో విషయం ఏంటంటే, చాలా తక్కువ సెంటెన్సెస్లో ఎక్కువ సమాచారము ప్రొజెక్ట్ అయ్యేటటువంటి విధంగా ఆన్సర్ అనేటువంటిది రాయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు యూపీఎస్సి మెయిన్స్లో కానీ గ్రూప్ 1లో కూడా మనకు ఏది వర్డ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, పేజ్ రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అంటే మనం వాడేటటువంటి భాష, మనం రాసే కంటెంట్, లాజికల్ ఆర్డర్, మన ఎనాలిసిస్, మనం డ్రా చేసే కన్క్లూజన్, ఇవన్నీ కూడా కీని రిఫ్లెక్ట్ చేసేటటువంటి విధంగా ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత భావజాలంతో ప్రమేయం లేకుండా కీ అనేటటువంటి దాన్ని రూపొందించడం జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్ డిమాండ్స్. అయితే ఇక్కడ చిన్న స్పేస్ తీసుకుంటున్నారు సార్. ప్రధానమైన ఆరోపణ ఏముందంటే, ఇప్పుడు అభ్యర్థుల్లో ఖచ్చితంగా బోర్డు మా పైన, అంటే తెలుగు మీడియం అభ్యర్థుల పైన ఒక పక్షపాతం చూపించింది, మమ్మల్ని కంప్లీట్గా సైడ్ చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్కులు వేసాయి. నెంబర్ 2, అభ్యర్థులు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళ సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే అశోక్ నగర్లో తిరుగుతుంటాను కాబట్టి వాళ్ళు నాతో చర్చించిన విషయాలు ఏంటంటే, తెలుగులో రాసినప్పుడు కొంత మాకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మేము మా హృదయం నుండి ఆన్సర్స్ అనేటివి రాస్తాం. మేము వివరించేటప్పుడు కూడా స్పేస్ ఎక్కువ ఉంటుంది. ప్రాంతీయ భాష చిన్నప్పటి నుంచి మేము అదే చదువుకున్నాం కాబట్టి మా మాట తీరులోను, మా రాత పూర్వకంగా కూడా మేము కొంచెం ఎఫెక్టివ్గా, అంటే కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ మేము కొంచెం ఎఫెక్టివ్గా రాస్తాం. అయినా కూడా మాకు మార్కులు పడలేవన్నది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ, వాళ్ళ బాధ కూడా. ఆరోపణ కంటే కూడా నేను ఒక స్టెప్ తీసుకొని, వాళ్ళు ఒక ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చదువుతుంటే మాకు మార్కులు పడలేవనే ఒక ఆవేదన అనేది అభ్యర్థులు వ్యక్తమవుతుంది సార్. ఇది వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ఒక ప్రధానమైన ఒక బాధ. అంటే వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క ఆవేదనని నేను అర్థం చేసుకుంటున్నాను సార్. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను సార్. సంపూర్ణంగా నేను హృదయపూర్వకంగా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో పుస్తకాలు చదివి అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు. డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ దెమ్. కాకపోతే ఇక్కడ ఏమంటే, యూపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ వాటికి కొన్ని ప్రామాణిక పద్ధతులు అనేటువంటి ఉంటాయి. ఒక ఎవాల్యుయేషన్కు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా యూపీఎస్సి ఏ రకమైనటువంటి ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అవలంబిస్తుందో సేమ్ ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ని టిఎస్పిఎస్సి కూడా అవలంబించడం జరిగింది. కొంచెం స్పేస్ తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు సీనియర్ ఆస్పిరెంట్స్ అని వాళ్ళు చెప్తున్నారు చాలా మంది అభ్యర్థులు. అంటే లాస్ట్ టైం గ్రూప్ 1 వచ్చేసి ఒక 10-12 years బ్యాక్ జరిగింది సార్. 2012-13 ఆ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు తీవ్రంగా జరుగుతున్న టైంలో జరిగింది. అప్పటికి
పేపర్ సెట్టర్స్ మైండ్ సెట్, ఇప్పుడు చేసిన పేపర్ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడిగి దానికి సంబంధించిన ఒక కీ సెట్ చేసే విధానం కానీ, రీసెంట్గా వచ్చిన పేపర్లో ఒక ప్రశ్న సెట్ చేసి దానికి సంబంధించిన కీని సెట్ చేసే విధానంలో, అంటే వాళ్ళు అభ్యర్థుల నుంచి కోరుకునే విధానంలో, నాకు ఇట్లాంటి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని కోరుకునే విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా సార్? అంటే జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అయినా కూడా సార్ సందర్భం ఏదైనా, అంటే అది ఉద్యమ కాలమా ఉద్యమం లేనటువంటిదా, దే గో బై ఓన్లీ సిలబస్. ఇంకొకటి పేపర్ సెట్టింగ్ అనేటటువంటిది కేవలము ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లే సెట్ చేస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది దే వాంట్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి ఏ పేపర్స్ అంటే సెట్టింగ్ అయినా కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయటం అనేటటువంటిది అది టిఎస్పిఎస్సి యొక్క బాధ్యత. అది ఒక కాన్ఫిడెన్షియల్ వర్క్. అది వివిధ యూనివర్సిటీలలో మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయిస్తారు. ఇంకొకటి, ఇప్పుడు మనకు టిఎస్పిఎస్సి పేపర్లలో ఒక్కొక్క దాంట్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఉదాహరణకు సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకానమీ, ఇలాగా. కాబట్టి ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటే పేపర్ అనేటువంటిది సెట్టింగ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు ఏ స్టేట్కు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, కాకపోతే ఆ సబ్జెక్టులో నిపుణులు. అండ్ ఫస్ట్ చెప్తున్నాను, ఎప్పుడు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో సెట్ అవుతుంది, తర్వాత తెలుగులోకి ఉర్దూలోకి అనువదించడం జరుగుతుంది, అనువాదం జరుగుతుంది. ఆన్సర్ సార్? యా, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. కాబట్టి ఒకటి ఆల్వేస్ అంటే ఒక పేపర్ సెట్టర్ ఆ సిలబస్లో ఉన్నటువంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ టాపిక్స్ అనేటువంటివి చాలా ప్రాధాన్యమైనటువంటివి, కొన్ని సందర్భాలలో ఈ సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా వాటికి రిలేట్ ఉండే విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ ఇమాజిన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పేపర్ సెట్టర్. బట్ ఒకటేమంటే క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద సిలబస్లో ఉందా లేదా అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. నేను ఇంతకుముందే మళ్ళీ చెప్పినట్టు ఎవాల్యుయేషన్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఆన్సర్ కీ అనేటటువంటిది ఫస్ట్ ఇంగ్లీష్లో రూపొందించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంతా స్టాండర్డైజ్ చేసిన తర్వాత దాన్ని ఈ ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈవెన్ టిఎస్పిఎస్సిలో కూడా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేటటువంటిది తయారు చేయడం జరిగింది. ఆన్సర్ కీని తెలుగులో ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దానికి అంటే నాకున్న ఏది ఆలోచన వరకు ఇది నా అభిప్రాయం, అది ఇంకా అనుకుంటే నాకున్న సమాచారం మేరకు. కాబట్టి కీ అనేటటువంటిది, ఆన్సర్ కీ అనేటటువంటి దాన్ని ఒక బ్రాడ్గా ఏ పాయింట్స్ అనేటటువంటివి కవర్ కావాలి అనేది ఒక యూపీఎస్సి మోడల్లోనే తయారు చేశారు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేశారు. ప్రతి ఎవాల్యుయేటర్కి దానిపైన ఒక 2 రోజులు ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అది జనరల్గా యూపీఎస్సిలో కూడా చేస్తారు, టిఎస్పిఎస్సిలో కూడా చేశారు. కాబట్టి ఎవాల్యుయేటర్ పక్షపాతంగా ఎవాల్యుయేట్ చేయడానికి అక్కడ స్కోప్ లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇన్వేరియబుల్లీ హీ ఆర్ షీ హ్యాస్ టు గో బై ద కీ, నంబర్ 1. సెకండ్ విషయం ఏంటంటే ఇక్కడ ఎవాల్యుయేషన్ కేవలం ఒక్క ఎవాల్యుయేషన్ కాదు, దెర్ ఆర్ 2 ఎవాల్యుయేషన్స్. ఫస్ట్ వాల్యుయేషన్, సెకండ్ వాల్యుయేషన్. దానికి సమ్ పర్సంటేజ్, సమ్ 15% ఆర్ 20% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు ఇద్దరి మధ్యన. సపోజింగ్ ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ మోర్, దట్ విల్ గో టు థర్డ్ వాల్యుయేషన్. దట్ పేపర్ విల్, అది ఏదైనా ఇంగ్లీష్ స్క్రిప్ట్ కానీ తెలుగు స్క్రిప్ట్ అయినా,
దట్ విల్ గో టు థర్డ్ వాల్యుయేషన్. దెన్ ఫర్ ఈచ్ బోర్డ్ దానికి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. చీఫ్ ఎగ్జామ్ ప్రతి సబ్జెక్ట్కి, అది ఇండియన్ సొసైటీ కానీ, గవర్నెన్స్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఎకానమీ కానీ, అన్ని పేపర్లకి ప్రతి బోర్డుకి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ ఎక్కువ ఉంటే 2 చీఫ్ ఎగ్జామినర్స్ ఉంటారు. ఇది యూపీఎస్సీలో కూడా అవలంబించేటటువంటి పద్ధతి. ఈ ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ని మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్ కూడా ఎట్ ర్యాండమ్ మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. అంటే ఎగ్జామినర్ ఏమన్నా ఎరాటిక్గా ఎవాల్యుయేషన్ చేశాడా, ఇప్పుడు మీరు అన్నారు తక్కువ బాగా రాశాడు కానీ తక్కువ మార్కులు ఇచ్చారు, అలాంటిది ఏమన్నా జరిగిందా అనేది అక్కడనే చెక్ చేస్తారు. ఒకవేళ ఒక ఎగ్జామినర్ చాలా ఎరాటిక్గా, చాలా తెలుగు మీడియం అని తక్కువ వేసి ఇంగ్లీష్ మీడియం అని చాలా ఎక్కువ వేసినప్పుడు ఫస్ట్ థింగ్ 2 వాల్యుయేషన్స్లలో తేడా అనేటటువంటిది మనకు కనబడుతుంది. అక్కడ తప్పు దొరికిపోతుంది. థర్డ్ 2 వాల్యుయేషన్లతో పాటు చీఫ్ ఎగ్జామినర్ దగ్గర పోతుంది. చీఫ్ ఎగ్జామినర్ దగ్గర కూడా దాన్ని చాలా కేర్ఫుల్గా చూడటం జరుగుతుంది. వెదర్ అంటే మార్క్స్ అనేటటువంటివి కంటెంట్ అంటే కీకి అనుగుణంగా మార్క్స్ ఇవ్వడం జరిగిందా లేదా, అంటే ఒక రేషనల్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది జరిగిందా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎగ్జామినర్ ఈవెన్ ఎవరైనా కూడా బయాస్డ్గా కనుక ఎవాల్యుయేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఈ వాళ్ళ ఎవాల్యుయేషన్లో ఈ తప్పు అనేటువంటిది దొరికిపోతుంది. కాబట్టి ఎవాల్యుయేటర్ తన ఇష్టానుసారం వాల్యూ చేయటానికి అవకాశం లేదు. ఇక యూపీఎస్సీ లాంటి చోట ఎవరైనా పొరపాటున కొంత ఎరాటిక్గా ఎవాల్యుయేట్ చేస్తున్నారు అని చీఫ్ ఎగ్జామినర్ కనుక గమనిస్తే ఇమ్మీడియట్ అక్కడ నుంచి పంపించేసేస్తారు. ఇమ్మీడియట్ అంటే ఈ విధంగా ఒక పటిష్టమైనటువంటి ఎవాల్యుయేషన్ విధానం ఉంది. అంటే ఎవాల్యుయేషన్ విధానములో అయితే లోటుపాటు లేవు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇక మీరు అన్నట్టు తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్లకు తక్కువ మార్కులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో రాసినటువంటి వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనే దాని విషయానికి వచ్చినప్పుడు మరి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ను బట్టి మరి ఆ కీ ఏదైతే ప్యాటర్న్ ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆన్సర్ రాసిన దాన్ని బట్టి మార్కులు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే ఏ అభ్యర్థికైనా కూడా డెలిబరేట్గా తక్కువ మార్కులు వేయటము లేదా డెలిబరేట్గా ఎక్కువ మార్కులు వేయటము అనేటటువంటిది మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ చెక్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినైజర్స్ కూడా చూస్తారు అన్నిటికీ కరెక్ట్గా మార్కులు ఇచ్చారా లేదా అనేటటువంటిది. అంటే దెర్ ఆర్ సెవరల్ చెక్స్. కాబట్టి నా అభిప్రాయంలో అంటే వారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూనే నా అభిప్రాయం ఏంటంటే టిఎస్పిఎస్సి అవలంబించినటువంటి ప్యాటర్న్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది అని నేను భావిస్తున్నాను. రెండవది సరే ఇప్పుడు జడ్జిమెంట్ చేసేటప్పుడు దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఎగ్జామినర్. కానీ ఎగ్జామినర్ కూడా జడ్జ్ ఏ రకంగా చేస్తాడు ఆ ఫ్రేమ్వర్క్లోనే చేయాలి. ఎందుకంటే ఎగ్జామినర్ కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే ఆ కీ ఫ్రేమ్వర్క్లో ఎందుకంటే ఒక యూనిఫామిటీ అనేటటువంటిది ఉండాలి. అందరి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఒకే రకమైనటువంటి ఒక యూనిఫామ్ మెథడ్లో ఎవాల్యుయేట్ చేయాలనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటి లోటుపాట్లకు అవకాశం ఉండదు. ఇక మరో విషయానికి వస్తే ఏమంటే మనము గత ఎక్స్పీరియన్సెస్ కనుక తీసుకుంటే చాలా సందర్భాలలో తెలుగులో రాసి సక్సెస్ అయినటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అవును సార్. మనము ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే నాకు తెలిసి తెలుగులోనే రాసి ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ ఆప్షనల్ తెలుగులో యూపీఎస్సి జాతీయ స్థాయిలో
మంచి ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును నాకు సార్. తెలిసి ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, అవును సార్. ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐఆర్ఎస్ అయిన వాళ్ళు మీరు ఉన్నారు. చెప్తుంటే గుర్తుకొస్తున్న ఎయిర్ 3 కూడా ఉన్నారు. అంటే నేను పేర్లు తీసుకోవడం అనేటువంటిది అవును. సబబు కాదు కాబట్టి అవును నేను సార్. చెప్పట్లేదు. సార్. ఎందుకంటే గత 25 ఏళ్లుగా నేను చూస్తున్నాను కాబట్టి ఉమ్. ఒకప్పుడు చాలా మంది ఇవాళ అంటే తెలుగులో రాసి జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధించి ఇవాళ మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్. కాబట్టి మరి అక్కడ ఆ, మరి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా అంటే జాతీయ స్థాయిలో పోటీ పడి రాశారు కాబట్టి మరి ఇంగ్లీష్కి ఏ ప్యాటర్న్ ఫాలో అయినారో తెలుగు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి వాల్యుయేషన్ చేశారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉమ్. ఈనాటికి కూడా యూపీఎస్సి మీరు మెయిన్స్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే చాలా రాష్ట్రాలలో ఫర్ ఎగ్జాంపుల్ యూపీ ఉంది, ఉమ్. బీహార్ ఉంది, ఉంది. నార్త్ ఇండియాలో చాలా మంది హిందీ ఇప్పటికీ హిందీ మీడియంలోనే రాస్తారు. అవును సార్. అలా అని మరి అందరూ హిందీ మీడియం స్టూడెంట్స్ సెలెక్ట్ కావటం లేదు, అలా అని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే సెలెక్ట్ కావటం లేదు. హిందీలో రాసి చాలా మంది హిందీలో రాసి నేను అక్కడ చాలా యూనివర్సిటీలలో నేను చూశాను, సార్. దాదాపు 70% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు, హిందీలోనే ఎగ్జామ్స్ రాస్తారు. దే కాంట్ స్పీక్ ఇంగ్లీష్ బట్ స్టిల్ దే ఆర్ సక్సెస్ఫుల్. అదే విధంగా మనం కన్నడ, నేను లాస్ట్ ఇయర్ నేను మాక్ ఇంటర్వ్యూస్కి నన్ను ఇన్వైట్ చేస్తే సార్. నేను వెళ్ళాను, దాదాపు 20 మందిని నేను మాక్ ఇంటర్వ్యూ చేశాను. అందులో చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు, ఉమ్. వాళ్ళు కన్నడ మీడియంలో రాశారు. సార్. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సార్. హౌ బెస్ట్ అంటే ఇప్పుడు మనము తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కూడా నేను అదే చెప్తున్నాను, ఒక అకాడమిక్ లాంగ్వేజ్లో రాయడం అనేటువంటిది, నేను అకాడమిక్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను, అవును సార్. చాలా సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అని చెప్పట్లేదు, ఉమ్. జస్ట్ అకాడమిక్ లాంగ్వేజ్. మూడవది ఒక లాజికల్ ఆర్డర్, నాలుగవది ఒక ఎనాలిసిస్, ఒక్కోసారి ఒక క్రిటికల్ ఎనాలిసిస్. మన క్రిటికల్ ఎనాలిసిస్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగటివ్ ఆస్పెక్ట్స్, అంటే హౌ యు ఆర్ బిల్డింగ్ యువర్ ఆర్గ్యుమెంట్, అల్టిమేట్లీ వాట్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్ యు ఆర్ డ్రాయింగ్. అండ్ అగైన్ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క రకమైనటువంటి డిజైనింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే స్టూడెంట్ అప్పటికప్పుడు ప్రశ్నను అర్థం చేసుకొని ఎంత సైంటిఫిక్గా ఆన్సర్ని ప్రజెంట్ చేయాలా అనేటటువంటిది నిర్ణయించుకొని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ అనేటటువంటిది అందరికి ఒకే రకంగా ఉండదు. ఉమ్. ఒక్కొక్కసారి మనం ఎట్లా ఉంటుందంటే కొద్దిమంది స్టూడెంట్స్ యంగ్ కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్సే ఉంటారు, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు ఏదో ఒక ఏడాది 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బట్ దే మైట్ హ్యావ్ గ్రాస్ప్డ్ ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ అన్ ఎఫెక్టివ్ ఆన్సర్. ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సార్. కాబట్టి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే టిఎస్పిఎస్సికి అపియర్ అయినటువంటి అభ్యర్థుల మనోభావాలను గౌరవిస్తూ వారి బాధను అర్థం చేసుకుంటూ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్యాటర్న్లో ఏదైనా మిస్టేక్ ఉందా అనేటటువంటిదే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్యాటర్న్లో ఫిట్ అయ్యే విధంగా ఆన్సర్స్ అనేటటువంటివి రాసినారా లేదా అనేదాన్ని దృష్టిలో పెట్టుకునే మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకొకటి, ఏ ఎగ్జామినర్ కూడా భాషా ప్రాతిపదికన కానీ లేదా ఒక ఐడియాలజీ ప్రాతిపదికన కానీ పక్షపాత వైఖరితో ఎవాల్యుయేట్ చేయటానికి అవకాశం లేదు, అలా చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆ ప్యాటర్న్, ఆ రూల్స్ అనేటువంటివి ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ఇటీవల జరిగినటువంటి ఈ ఎవాల్యుయేషన్లో, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్లో నాకు తెలిసినంత వరకు ఈ ప్యాటర్న్ అనేటటువంటిది ఫాలో అయినారు అని నేను అనుకుంటున్నాను. కీ తయారు చేశారు,
అన్ని లాంగ్వేజెస్లలో ట్రాన్స్లేట్ చేసినారు, అందరికి ఓరియంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. కాబట్టి మరి తెలుగు మీడియం విద్యార్థులకు మార్కులు రాలేదు అనే దానికి ఒక స్పష్టమైనటువంటి కారణం, నిర్దిష్టమైనటువంటి కారణం మనం చెప్పలేం. కానీ ఈ ప్యాటర్న్ అనేటటువంటిది ఎప్పుడైనా ఇంపార్టెంట్. తెలుగులో రాసినా కూడా మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించి ఏ రకమైనటువంటి ప్యాటర్న్ అనేటటువంటిది అవసరమో ఆ పద్ధతిలో ఆన్సర్ రాయటం అనేటటువంటిది చాలా అవసరం. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇప్పుడు చాలామంది, వాస్తవికంగా చాలామంది, నేను ఈవెన్ యూపీఎస్సికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అంటే కోచింగ్ ప్రోగ్రామ్స్లలో నేను చూస్తుంటాను. ఒక్కొక్కసారి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఐ హావ్ సీన్ సర్టెన్ ఐఐటి స్టూడెంట్స్, చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఈ స్టూడెంట్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు అని. కొంతమంది చాలా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ చాలా సందర్భాలలో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ సక్సెస్ కాలేకపోతుంది, అది ఒక యావరేజ్ స్టూడెంట్ సక్సెస్ అవుతారు. చాలా మంది, అంటే నా ఎక్స్పీరియన్సెస్లో నేను చూశాను నేను. కాబట్టి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, టిఎస్పిఎస్సి ఏ ప్యాటర్న్ అనేటటువంటిది అయితే ఫాలో అయ్యిందో, ఒక డెలిబరేట్గా ప్రయత్నపూర్వకంగానే కొంతమంది అభ్యర్థులకు నష్టం జరిగేటటువంటి విధంగా ఎవాల్యుయేషన్ చేయటానికి మాత్రం అక్కడ అవకాశం లేదు అనే విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలుగులో రాస్తే మార్కులు రావు అనేటటువంటి అపోహలోకి అభ్యర్థులు వెళ్ళడానికి వీల్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, చివరగా కన్క్లూజన్ చేసే ముందు ఇంకొక ఆరోపణ కావచ్చు, లేదా వాళ్ళ బాధ అనుకోవచ్చు. మళ్ళీ మెయిన్గా ఏముంటుందంటే, యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఈ గ్రూప్ 1 జాబ్ అనేది సాధించారు. దానివల్ల వీళ్ళు కొంత తెలుగు మీడియం అభ్యర్థులు డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ గ్రూప్ 1 పడుద్ది, ప్రిపేర్ అయ్యాలి, మరి ఎగ్జామ్ రాస్తాం, అప్పుడు కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటే మా పరిస్థితి ఏంటి? వారి కోసం మీ యొక్క అమూల్యమైన సమాధానం కావాలి సార్. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలుగు మీడియంలో రాస్తే మార్కులు రావు అనేటటువంటి అపోహను సృష్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నంబర్ 1. ఎందుకంటే మనం గత కొన్నేళ్లుగా కనుక చూసినట్లయితే చాలామంది, గతంలో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ తెలుగులో రాసే సక్సెస్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి నేను తెలుగు మీడియంలో గ్రూప్ 1 కానీ, ఈవెన్ సివిల్స్ మెయిన్స్ కానీ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులకు నా యొక్క సూచన ఏంటంటే, సాధ్యమైనంత వరకు అతి విస్తారమైనటువంటి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లో లభ్యమయ్యే అంత ఇన్ఫర్మేషను మనకు తెలుగులో లభ్యం కావడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు యూపీఎస్సి కానీ గ్రూప్ 1 లెవెల్లో ఒక స్టాండర్డ్స్ అనేటువంటివి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈవెన్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ కానీ, ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ కానీ చాలా హై స్టాండర్డ్ ఉండే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే మనకు వివిధ అంశాల మీద ఒక లాజికల్ విశ్లేషణ అనేటువంటిది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈపీడబ్ల్యూ ఉంది, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, లేకపోతే ఇప్పుడు యోజన అనేటటువంటిది ఉంది. అదేవిధంగా సోషల్ సైంటిస్ట్ అనేటువంటి, ఇట్లా మనకు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా జర్నల్స్ ఉన్నాయి. మరి ఇలాంటి జర్నల్స్లలో ఎన్నో సమకాలీన అంశాలపైన విశ్లేషణ అనేటటువంటిది మనకు చాలా ఉంటుంది. అదేవిధంగా మనము ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇలాంటి వాటిలలో మీకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ అనేటటువంటివి ఎన్నో వస్తుంటాయి. ఎడిటోరియల్ పేజ్లో ఉండేటటువంటి ఆర్టికల్స్.
అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంగ్లీష్లో అతి విస్తారమైనటువంటి చాలా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అనేటటువంటిది ఉండడం వల్ల అది ఇంగ్లీష్ మీడియంలో రాసే విద్యార్థులకు కొంచెం సులభంగా అయిపోతుంది. వాళ్ళకు రెడీగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చదువుకొని దాన్ని కొంత కన్సైజ్గా అర్థం చేసుకొని రైట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్కి అనుగుణంగా రాయగలుగుతున్నారు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు నా సలహా ఏంటంటే ఇంగ్లీష్లో లభ్యమయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ను కూడా మంచి అకాడమిక్ లాంగ్వేజ్లో సంక్షిప్తంగా ట్రాన్స్లేట్ చేసుకొని నోట్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, తెలుగులో రాసి మనము సక్సెస్ కాలేము అనేటటువంటిది అనే అపోహ నుండి మనం బయటకు రావాలి. ఎస్, తెలుగులో రాసి కూడా డెఫినెట్గా సక్సెస్ కావచ్చు. ఈవెన్ దే కెన్ బికమ్ టాపర్. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రేపు రాబోయే గ్రూప్ 1లో తెలుగులో రాసినటువంటి అభ్యర్థులు టాపర్స్ కూడా కావచ్చు. యూపీఎస్సిలో అది నిరూపితమయ్యింది. ఎంతో మంది తెలుగు విద్యార్థులు యూపీఎస్సిలో టాపర్స్గా వచ్చారు, టాప్ 10లో ఉన్నారు. కాబట్టి నా సలహా ఏమిటంటే ట్రై టు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ లిమిటేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కు ఇంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఆ లిమిటేషన్ని అధిగమించి సమాచారాన్ని వివిధ సోర్సెస్లలోకి వెళ్ళి సేకరించుకొని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో కంటే ఎక్కువగా మనము మన ఆన్సర్స్ని రాయటానికి మన దగ్గర ఆ సమాచారం ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలి. అదొకటి. రెండవది ఏంటంటే కంటిన్యూస్ రైటింగ్ ప్రాక్టీస్. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి అకాడమిక్ లాంగ్వేజ్ అంటే ఏదో హైలీ సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అని కాదు. ఒక అకాడమిక్ లాంగ్వేజ్లో ఒక యూపీఎస్సి స్టైల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అలాంటి గైడెన్స్ కూడా తీసుకొని రెగ్యులర్ రైటింగ్ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా తెలుగు మీడియం విద్యార్థులు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్కు సంబంధించి మనకు అంటే తెలుగులో అంత ఎక్స్టెన్సివ్ అండ్ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి లేవు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ మీద ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి అలాంటి పుస్తకాలు చదివినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ ఉంది, మీకు ఎకానమీ మీద ఎన్నో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఒక కరెంట్ నాలెడ్జ్ అనేటటువంటిది మనకు కావాలి. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇవన్నీ చదవరని నేను అనట్లే, కానీ ఇలాంటి వాటన్నిటినీ కూడా ముఖ్యంగా ఇండియన్ పాలిటీ కానీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి కానీ, ఇండియన్ ఎకానమీ గురించి కానీ, అదేవిధంగా ఈవెన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలలో ఉండే ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్ సొసైటీకి సంబంధించి కానీ, సో డిఫరెంట్ ఆర్టికల్స్ని చదవటం. ఇప్పుడు ఉదాహరణకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు నేషనల్ పాలసీస్ మీద లేదా అభివృద్ధి పథకాల పైన మీకు ఇంగ్లీష్లో చాలా ఆర్టికల్స్ అనేటటువంటివి మనకు కనబడుతుంటాయి. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈపీడబ్ల్యూ కానీ, యోజన కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని సేకరించి ఇప్పుడు ఎందుకంటే గతంలో సక్సెస్ అయిన స్టూడెంట్స్ అలాంటివి చేశారు. వాళ్ళు నాకు తెలిసినటువంటి క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కేవలము తెలుగులో లభ్యమయ్యే వాటి అంటే ఇన్ఫర్మేషన్ చదివి ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళ స్వంత నోట్స్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేటటువంటిది దయచేసి చేయండి, తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క అటెంప్ట్, ఒక గ్రూప్ 1 ఒక అటెంప్ట్, సివిల్స్ ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్స్ ఇస్తే దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ద లైఫ్ ఇస్ స్ట్రగుల్.
లైఫ్ అనేది ఒక స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ అనేటువంటిది మనం చేసుకుంటూ పోయినప్పుడే మనం సక్సెస్ అనేటువంటిది సాధిస్తాం. కాబట్టి డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ని మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది అవగాహన చేసుకొని తదనుగుణంగా మన రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది కనుక ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా రాబోయే కాలంలో తెలుగు మీడియం విద్యార్థులే టాపర్స్గా ఉండబోతారు, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని మాత్రం నేను చాలా ప్రగాఢ విశ్వాసంతో నేను చెప్తాను. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ 35 ఏళ్ల అనుభవాన్ని రంగరించి మా ముందు ఒక అద్భుతమైన సమాచారాన్ని, ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్గా లేని సమాచారాన్ని మా ముందు పెట్టి మాకున్న చాలా డౌట్స్ అనేది నివృత్తి చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.